గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ హైకోర్టు వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి వివిధ ఖాళీలను అంటే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి 2025 సంవత్సరానికి గాను నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు ఉన్నాయి, ఎగ్జామినర్ ఉద్యోగాలు ఉన్నాయి, టైపిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి, ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలు ఉన్నాయి, అటెండర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా 10-11 రకాల ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అటెండర్ ఉద్యోగాల గురించి సమాచారాన్ని అందిస్తాను. అంటే ఎన్ని అటెండర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి హైకోర్టు నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది. ఇక్కడ మనకు తెలంగాణలో 33 జిల్లాల్లో ఏ జిల్లాలో ఈ అటెండర్ ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అందులో ఆడవారికి ఎన్ని ఉన్నాయి, జనరల్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి అన్న వివరాలను మీకు అందిస్తాను. దీంతో పాటుగా ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది, ఈ పోస్టులకు విద్యార్హత ఏంటి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఆ తర్వాత ఎంత వయసు వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, ఆ తర్వాత ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇక్కడ ఫీజు ఎంత ఉంటుంది అన్న వివరాలను కూడా తెలియజేస్తాను. ఆ తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీలకు ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, ఎస్టీలకు ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, వికలాంగులకు ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందించడం అనేది జరుగుతుంది. ఇక్కడ 33 జిల్లాలకు సంబంధించిన అటెండర్ ఉద్యోగాల ఖాళీలను మీకు అందించాలి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది, కొద్దిగా ఈ వీడియో లెంత్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఆ విధంగా చూసినట్లయితేనే మీ జిల్లాలో ఎన్ని అటెండర్ ఖాళీలు ఉన్నాయి, ఇందులో ఆడవారికి ఎన్ని ఉన్నాయి, జనరల్లో ఎన్ని ఉన్నాయి అన్న వివరాలు మీకు తెలుస్తాయి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇక మరొక వీడియోలో, రేపటి వీడియోలో ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు అందించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది తెలంగాణ హైకోర్టు రిలీజ్ చేసినటువంటి ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి 2025 నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ లో ఇంపార్టెంట్ విషయాలను ముందుగా మీకు తెలియజేస్తాను. ఇక్కడ ఈ నోటిఫికేషన్ వచ్చిన తేదీ 2వ తేదీ, ఈ 2వ తేదీన ఈ నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. ఇక అప్లికేషన్స్ స్వీకరించే తేదీ 8వ తేదీ, రేపు లేదు ఎల్లుండి నుంచి ఆన్లైన్ లో అప్లికేషన్లు స్వీకరించడం అనేది జరుగుతుంది. అయితే ఈ అప్లికేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఈ నెల 31వ తేదీ సాయంత్రం లోపు మీరు ఆన్లైన్ లో ఈ అప్లికేషన్లను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక తర్వాత ఇందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టార్టింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎలిజిబుల్ అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఫర్ జ్యుడిషియల్, మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ అండ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అండ్ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇప్పటికే ఈ లీగల్ జ్యుడిషియల్ పరిధిలో అవుట్ సోర్సింగ్ లో కానివ్వండి, కాంట్రాక్ట్ బేసిక్ లో కానివ్వండి పనిచేస్తున్నటువంటి వారికి ఇక్కడ 10వ తారీఖు నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించడం అనేది జరిగింది. ఆ తర్వాత వీరు వచ్చే నెల ఫిబ్రవరి 25వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంట్రాక్ట్ బేసిక్ లో ఇప్పటికే పనిచేసే వారికి ఇక్కడ అప్లికేషన్ సబ్మిషన్ చేసే డేట్ ను చివరి తేదీని వేరేగా ఇచ్చారు. ఇక జనరల్ వారికి వేరేగా ఇవ్వడం అనేది జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత ఇందులో ముఖ్యమైన విషయాలు ఏంటంటే హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ త్వరలోనే తెలియజేస్తామని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఏప్రిల్ 2025వ సంవత్సరంలో ఈ ఎగ్జామ్ ను కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక వేకెన్సీస్ డీటెయిల్స్ అంటే ఇక్కడ డీటెయిల్డ్ డిస్ట్రిక్ట్ యూనిట్ వైజ్ వేకెన్సీస్ పొజిషన్ ఇన్ అనెక్సరీ టు ద నోటిఫికేషన్ కింద ఏ జిల్లాలో ఈ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని తెలియజేశారు. మీకు జిల్లాల వైజ్ గా ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అందులో
ఫీమేల్ కి ఎన్ని కేటాయించారు, మేల్ కి ఎన్ని కేటాయించారు అనేది కూడా క్లారిటీగా మీకు తెలియజేస్తాను. ఇక ఇందులో ముఖ్యంగా పేర్కొనాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే అటెండర్ పోస్ట్ కు దరఖాస్తు చేసుకోవాలంటే 7th క్లాస్ టు 10th క్లాస్ వరకు మీరు చదివి ఉండాలి. అంటే మినిమం 7th టు 10th పాస్ అయి ఉండాలి. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే 10th క్లాస్ కంటే పైన ఇంటర్మీడియట్ గాని, డిగ్రీ గాని, పీజీ గాని చదివిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని పరిగణలోకి తీసుకోవడం అనేది జరగదు. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కలిగిన వారిని పరిగణలోకి తీసుకోరు. కేవలం 10th క్లాస్ వరకు చదివిన వారిని మాత్రమే పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా 7th పాస్ అయి ఉండాలి, 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత మనకు ఇక్కడ ఏజ్ లిమిట్, వయసు ఎంత ఉండాలి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే 1/7/2025 సంవత్సరం నాటికి ఇక్కడ 18 సంవత్సరాలు నిండి 34 సంవత్సరాలు దాటి ఉండకూడదు. ఏజ్ లిమిట్ అనేది 34 సంవత్సరాలుగా ఇక్కడ పేర్కోవడం అనేది జరిగింది. ఇక ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా, ఇక్కడ ఎస్సీస్ కానివ్వండి, బీసీస్ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, వీరికి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే వీరు 39 సంవత్సరాల వయసు వారు మాత్రం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత పర్సన్ విత్ డిజబిలిటీస్, 40% పైగా వైకల్యం కలిగిన వికలాంగులు ఎవరైతే ఉంటారో వారికి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది. వికలాంగులు 44 సంవత్సరాల లోపు వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఎంత ఫీజు ఉంటుంది అంటే ఇక్కడ తెలియజేశారు చూడండి. ఓసీ అండ్ బీసీ కేటగిరీస్ 600 రూపీస్ చెల్లించవలసి ఉంటుంది. 600 రూపాయలు ఫీజుగా చెల్లించవలసి ఉంటుంది. ఇక తర్వాత ఇందులో ఇక్కడ ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, వీరికి మరియు వికలాంగులకు కేవలం 400 రూపాయలుగా ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. వీరికి 200 రూపాయలు మినహాయింపు ఇవ్వడం అనేది జరిగింది. ఇక జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది మీకు ఇక్కడ తెలియజేస్తాను. ముందుగా ఆదిలాబాద్ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 10 ఖాళీలు ఉన్నాయి. ఈ 10 ఖాళీలలో ఇక్కడ ఉమెన్ కు 4 కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత మనం భద్రాద్రి కొత్తగూడెంలో 4 వేకెన్సీస్ ఇచ్చారు. 4 2 జనరల్, 2 ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత సిబిఐ హైదరాబాద్ సెంట్రల్ కు సంబంధించి ఇక్కడ 7 వేకెన్సీస్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ 7 వేకెన్సీస్ లో 3 ఉమెన్ కు కేటాయించారు, మిగతావి జనరల్ గా కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ పరిధికి సంబంధించి ఇక్కడ 26 ఖాళీలు ఇవ్వడం అనేది జరిగింది. 26 ఖాళీలలో 10 ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత మనకి ఇక్కడ సిటీ స్మాల్ కేసెస్ కోర్ట్ హైదరాబాద్ కు సంబంధించి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 17 కేటాయించారు. ఈ 17 6 ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత మనకు హన్మకొండకు సంబంధించి టోటల్ గా 12 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో 5 ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత జగిత్యాలలో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో 2 ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత జనగాం కు సంబంధించి టోటల్ గా మనకు 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో 5 ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లిలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో 1 ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత జోగులాంబ గద్వాల 1 వేకెన్సీస్ ఉంది. ఇది జనరల్ గా కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత కామారెడ్డి జిల్లాకు వచ్చేసరికి 9 వేకెన్సీస్ ఉన్నాయి. 9 5 ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత కరీంనగర్ కు సంబంధించి 8 వేకెన్సీస్ ఇచ్చారు. 8 4 ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఖమ్మంకు సంబంధించి టోటల్ గా వేకెన్సీస్ ఇక్కడ 27 ఇవ్వడం అనేది జరిగింది. 27 9 ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత కొమరం భీం ఆసిఫాబాద్ కు సంబంధించి 7 వేకెన్సీస్ ఇచ్చారు. ఇందులో 3 ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత మహబూబాబాద్ సంబంధించి 7 వేకెన్సీస్ ఇచ్చారు. ఇందులో 3 ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత మహబూబ్ నగర్ లో 4 వేకెన్సీస్ ఇచ్చారు. ఇందులో 1 ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత మనకు మంచిర్యాల జిల్లాను చూసుకున్నట్లయితే మంచిర్యాల జిల్లాలో 25 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో 8 ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత మెదక్ లో 12 వేకెన్సీస్ ఇచ్చారు. 12 6 ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరిలో
18 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో 5 ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత సెషన్స్ జడ్జి హైదరాబాద్ పరిధిలో టోటల్ గా 39 వేకెన్సీస్ ఇచ్చారు. ఈ 39లో 15 ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత ములుగు జిల్లాకు సంబంధించి టోటల్ గా 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో 1 ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత నాగర్ కర్నూలు సంబంధించి 6 వేకెన్సీస్ ఇచ్చారు. ఇందులో ఉమెన్ కు 2 కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత నల్గొండకు సంబంధించి టోటల్ గా వేకెన్సీస్ 15 ఇచ్చారు. ఇందులో 8 ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత నారాయణపేటకు సంబంధించి టోటల్ గా 4 వేకెన్సీస్ ఇచ్చారు. ఇందులో 3 ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత నిర్మల్లో 7 వేకెన్సీస్ ఇచ్చారు. 7లో 3 ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత నిజామాబాద్ లో 13 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో 6 ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత పెద్దపల్లిని చూసుకున్నట్లయితే 10 వేకెన్సీస్ ఇచ్చారు. ఇందులో 3 ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల దీంట్లో 13 వేకెన్సీస్ ఇచ్చారు. 5 ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో టోటల్ గా భారీగా 53 ఖాళీలు ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో 20 ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత సంగారెడ్డిలో టోటల్ గా 6 వేకెన్సీస్ ఇచ్చారు. ఇందులో 3 ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత సిద్దిపేటకు సంబంధించి 17 వేకెన్సీస్ ఇచ్చారు. ఇందులో 6 ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత సూర్యాపేటకు సంబంధించి టోటల్ గా 31 వేకెన్సీస్ ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో 11 ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత వికారాబాద్ కు సంబంధించి టోటల్ గా 12 వేకెన్సీస్ ఇచ్చారు. ఇందులో 5 ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత వనపర్తికి 5 వేకెన్సీస్ ఇచ్చారు. ఇందులో 2 ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది. ఇక మనకు వరంగల్లో 14 వేకెన్సీస్ ఇచ్చారు. 6 ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది. ఇక మనకు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 21 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. 6 ఉమెన్ కు కేటాయించడం అనేది జరిగింది. టోటల్ గా మనకు 33 జిల్లాల్లో కలుపుకొని ఇక్కడ మనకు 479 వేకెన్సీస్ అటెండర్ జాబ్ల కోసము హైకోర్టు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ అటెండర్ ఉద్యోగాల కోసము ఎదురు చూసే వారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంటర్మీడియట్ గాని, ఇక్కడ డిగ్రీ గాని, పీజీ గాని ఈ విధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ చదివిన వారికి ఇందులో అవకాశం లేదు. కేవలం 10వ తరగతి వరకు చదువుకున్నటువంటి వారినే కన్సిడర్ చేస్తామని హైకోర్టు తెలియజేసింది. కాబట్టి ఇక్కడ 10వ తరగతి వరకు హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోకుండా ఇబ్బంది పడ్డ వారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఇలాంటి హైకోర్టు నోటిఫికేషన్లు కానివ్వండి, లేదా ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కానివ్వండి, వచ్చిన వెంటనే ఆ నోటిఫికేషన్లకు సంబంధించిన జాబ్ల వివరాలు ఉన్నట్టుగా మీకు అర్థమయ్యే విధంగా అంతర్నేత్ర ఛానల్ అందించడం అనేది జరుగుతుంది. మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ నోటిఫికేషన్ల వివరాలు కానివ్వండి, లేదా గవర్నమెంట్ తీసుకువచ్చే వెల్ఫేర్ కు సంబంధించినటువంటి అంటే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ కానివ్వండి, వచ్చిన వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు అందిస్తుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.